కారణం ఏంటి? మీరు దీన్ని ఫాలో చేయడం లేదు, అటెండెన్స్ మీరు సరిగ్గా ఫాలో చేయడం లేదు. పండుగతో ఇస్తా ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం ఉంది, మార్చ్ లో చేసిన దానికి 2 months అని ఇస్తారు ఎక్స్పాండెడ్. ఆ 2 months లో ఖచ్చితంగా ఆ 2 months ఆ డేట్ లేని అది ఎప్పుడైనా మనం ఊహించాలా? ఏముందంటే దానికి ఎక్స్పైర్ డేట్ ఏప్రిల్, మే, జూన్ అయిపోయింది కదా, 10 రోజులు అయిపోతుంది. అందులో అంగన్వాడీ టీచర్ ఎక్స్పైర్ డేట్ ఇంపార్టెంట్. మీరు జాగ్రత్తగా ఆ డేట్ ప్రకారంగా వాడండి, లేకుంటే ఆ స్టాక్ ఎన్నికి పంపించండి. మీ సిటీలో కంప్లైంట్ చేయండి, ఈ విధంగా ఎక్స్పైర్ డేట్ త్వరగా ఇస్తారు, ఆ స్టాక్ మిగిలిపోయింది అనే విషయాలు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎక్స్పైర్ డేట్ దాటినేటివి మీరు పిల్లలకు పెట్టవద్దు. ఇంకొకటండి, మీరు ఎక్కడైనా స్కూల్స్ దగ్గర పెద్ద స్థలం ఉంటే కదా, మేము ఎక్కడ కూడా ఆ స్కూల్లోనే ఒక 3 సెంట్లు 4 సెంట్లు కేటాయిస్తే కదా, స్కూళ్లలో పెడితే కదా, రేపు 6 ఏళ్ళ నుండి నేను పిల్లలు 1వ తరగతికి అక్కడికే షిఫ్ట్ అయిపోతారు, ఈజీగా ఉంటుంది, వాళ్ళకి అలవాటు పడతారు బాగా. అది ఉంటుంది. ఇట్లాంటి క్లోజ్డ్ వాటిలో పెట్టి చెమటలు, ఎండాకాలము చూడండి, మనం ఎండాకాలం రన్ చేస్తున్నాం చూడండి, అసలు వెంటిలేషన్ లేదు, ఎంత వేడిగా ఉంది చూడండి. అదే మేడం, ఎంత రెంట్ అమ్మా దీనికి? మీకు ఎంత ఇస్తారు? ఏ 600 మీరు సొంత డబ్బులు ఇస్తున్నారా? ఎట్లా టేస్ట్ ఎట్లా మీకు వచ్చే జీతం సరిపోదు? మరి చూడండి కొంచెం ప్లేస్ ఎట్లా ఒకటి ఏడా దగ్గర స్కూల్స్ లో స్కూల్ పెద్ద స్కూల్ ఉందమ్మా. ఏం లేదు, ఎంఈఓ గారికి చెప్తే చేస్తారే, ఏం లేదు. అదేం కూర సాంబార్ వేడి ఉంది, ఇల్లు అవతల ఇల్లు అందుకే తిరుగుతానే తిందామని. చాలా వేడి ఉంది. యావరేజ్ లో అప్పుడే వెయిట్ చేస్తారండి, అప్పుడు చిన్నవి పెద్దవన్నీ కవర్ అయిపోతాయి. ఏంటంటే కొంచెం కాంట్రాక్ట్ చెప్పండి, ఆల్మోస్ట్ ఆల్ అన్ని మిడిల్ సైజ్ లో అన్ని ఒకటే సైజ్ వచ్చేటట్టు ప్రయత్నం చేయమని చెప్పండి. కింద టోటల్ కావాలమ్మా, ఎంతమంది అటెండ్ అయ్యింది? 15కు ఎంతమంది? సింపుల్ కదండి, వచ్చినారు మీరు అన్ని ఎంచుకుంటారా? అన్ని ఇంకా పెట్టి వాళ్ళు ఎంచి వేసి కౌంట్ చేసుకుంటారు కదండి. కౌంట్ చేసి రాసుకోవాలా, రాసుకునేది మీరు యాడ్ చేసుకోవాలా, యాడ్ చేసుకుని దాని ప్రకారం మీరు రేషన్ ఎన్ని అయిపోయినాయి ఏంది అనేది ఒక 80 ప్రిపేర్ చేసుకోవాలి. మీరు అసలు ఇక్కడ ఎక్కడా లేవు, ఎన్ని ఒకటే ఎంచుకుంటా ఉంటారా? అంటే కారణం ఏంటి? మీరు దీన్ని ఫాలో చేయడం లేదు, అటెండెన్స్ మీరు సరిగ్గా ఫాలో చేయడం లేదు, పండుగతో ఇస్తా ఉన్నారు. న్యూట్రిషనల్ చూస్తాం సార్, డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం మేడం గారి హనుమంతు డాక్టర్ గారిని మేము మాట్లాడుతున్నాం. ఆసన్ పథకం అనేది వయసుకు తగ్గ ఎత్తు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలు స్టాండర్డ్ కింద, అట్లాగే ఎత్తుకు తగ్గ బరువు లేని వాళ్ళని వేస్టెడ్ కింద చూసి మేడం 3 స్టేటస్ కనుక్కున్నాం సార్. మాకు ఇక్కడ ఒక్క పాప రెడ్ కలర్ లో ఉంది, కొంచెం బ్లూగా ఉంది, దానికి హెల్త్ కండిషన్ ని బట్టి దానికి మళ్ళీ ఇప్పుడు మేము మానిటర్ చేసుకుంటాము. హెల్త్ చెకప్స్ రెగ్యులర్ గా చేయించి దానికి ఎయిల్మెంట్స్ ఏమున్నాయో చూసి రూల్ అవుట్ చేసుకుంటాం మేడం. రెగ్యులర్ మానిటరింగ్ కూడా చేస్తాం. అందుకే తనకి రెడ్ బ్యాండ్, తర్వాత చాలా మంది మెజారిటీ ఆఫ్ ది చిల్డ్రన్ కదా, మీ చేతితో మీరు ట్రై చేస్తే బాగుంటుంది. ఒకసారి గ్రీన్ కలర్ బాబు దేవదర్శి, నీ పేరు? సీతకి ముందు అప్లాజ్ అనమాట, ఎందుకంటే వాళ్ళ బిడ్డ ఆరోగ్యం గురించి అమ్మాయి శ్రద్ధ తీసుకుంది కాబట్టి, వయసుకు తగ్గ ఎత్తు బరువు 2 ఉన్నాడు కాబట్టి ముందు సీతని అప్రిషియేట్ చేయాలి, తర్వాత దేవదర్శన్ని, ఆ తర్వాతే మా అంగన్వాడీ కార్యకర్తని. గుడ్డు తిన్నావా? తిన్నావా? వెరీ గుడ్. నీకు ఎర్రగా వస్తున్నావా? ఈసారి వచ్చినప్పుడు నీకు గ్రీన్ రావాలి, ఓకేనా? వస్తుందా? బాగా గుడ్డు తినాలా నువ్వు?
యూకేజీ పిల్లలకు నేను నా సజెషన్ అమ్మా, యూకేజీ కానీ ఎల్కేజీ కానీ మంత్లీ అనాలిసిస్ అని ఒకటి పెట్టాడు. ఈ నెల 1వ తేదీ వాడు ఏం నేర్చుకున్నాడు, ఈ నెల 30వ తేదీ వరకు ఏం నేర్చుకున్నాడు, ఆ నుంచి అమ్ వరకు, లేకుంటే ఆ నుంచి ఓ వరకు నేర్చుకున్నాడు ఈ మంత్. నెక్స్ట్ మంత్ ఓ నుంచి ఎంతవరకు నేర్చుకున్నాడు, అదొక కాలం. ఇంగ్లీష్ లెటర్స్ ఒక కాలం, నర్సరీ పిల్లలు కానీ ఫస్ట్ క్లాస్ పిల్లలు. ఇంకొకటి నెంబర్స్ ఒక కాలం. యాక్టివ్ నేర్చుకున్నాడా లేదా అదొక కాలం. డల్గా ఏమన్నా కొంచెం దాని మీద ఎక్స్ప్లెనేషన్. డల్ ఒక పేరెంట్ వచ్చి మిమ్మల్ని అడిగినారంటే కదా, మిమ్మల్ని ఇదో మీ పోయిన నెల మీ వాడు ఈ అక్షరాలు నేర్చుకున్నాడు, ఈ నెల ఈ నేర్చుకున్నాడు అని చాలా ఈజీగా వాళ్ళకి చెప్తే ఆ పేరెంట్ దే ఫీల్ వెరీ హ్యాపీ. మా పిల్లల గురించి ఇంత యాక్టివ్ గా మా పిల్లల గురించి ఈ విధంగా చూస్తా ఉన్నారా అనేది ఒకటి వస్తుంది వాళ్ళకి. తప్పకుండా సార్ మీకు సజెషన్. మేము మామూలుగా 5+ పిల్లల్ని మీ గ్రూప్స్ అది మదర్ మీరు చేస్తుంటారు అవి మోస్ట్లీ, కానీ నేను చెప్పేది తల్లిదండ్రులు చాలా సంతోషపడతారన్నమాట. అది తప్ప రైట్ అనేది ఇంగ్లీష్ వర్డ్స్ లో అంటే మరీ అంతని కాదు, కొన్ని బాగా డ్రిల్లింగ్ ఇప్పించడం. ఇంటికి పోతే ఆ పిల్లలు కర్ర తీసుకొని మీరు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ విధంగా చేస్తారు. మీరు సిఏటి క్యాట్ అనేది సిఓటి అని నేర్పించినా గానీ వాళ్ళు గిమగిమలాడినా గానీ సిఓటి క్యాటే, సిఏటి క్యాట్ కాదు. అలా ఉంటుంది వాళ్ళ భావన. ఎందుకంటే మీరు మిమ్మల్ని అంత ఫీడ్ చేసేసుకుంటారు, వాళ్ళు ఓన్ చేసుకుంటారు మిమ్మల్ని వాళ్ళ మైండ్ లో. మీరు ఏం చెప్తే అది, మీరు రైట్ చెప్తే రైట్, రాంగ్ చెప్తారా. అప్పుడు వాళ్ళను మనం బాగా మోల్డ్ చేసుకోవచ్చు. తల్లిదండ్రుల కంటే మీ దగ్గరే ఎక్కువ అవకాశం ఉంది వాళ్ళకి. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పెద్ద వాళ్ళు మేడం లాంటి వాళ్ళు డాక్టర్లు ఉన్నా కానీ వాళ్ళ మాట వినరు, మీరు చెప్పిందే కరెక్ట్ అట్లుంటుందండి. అందుకు నా సజెషన్స్ పిల్లలు కొంచెం బాగా గ్రో అని కావాలా, తల్లిదండ్రులు హ్యాపీగా ఉండాలా. ఎక్కడో ప్రైవేట్ స్కూల్ కాదు, అంగన్వాడీ స్కూల్ పంపిస్తున్నా కానీ అంతకంటే బాగుంది మాకు ఇక్కడ అనేది మనం అనిపించుకుంటేనే మనకు మంచి పేరు వస్తుంది. మీకు కూడా థ్యాంక్ యూ.